యాదాద్రి భువనగిరి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ బస్సులకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఫిట్నెస్, సేఫ్టీ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పటికీ కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు తమ వాహనాల్ని తనిఖీలకు తీసుకురాకపోవడంపై అధికారులు సీరియస్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశామని జిల్లా రవాణా శాఖ అధికారి నరేష్ తెలిపారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటున్న అధికారి నరేష్తో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళని పాఠశాలకు తీసుకెళ్లే బస్సుల విషయంలో కూడా చాలా భద్రతా ప్రమాణాలు పాటించాలని రవాణా శాఖ చెప్తుంది. మనం ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాం. ఇక్కడ రవాణా శాఖ అధికారి ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటగా పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే ఈ బస్సుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మన యాదాద్రి భువనగిరి జిల్లాలో 390 స్కూల్ బస్సులు ఉన్నాయండి. అందులో ఇప్పటి వరకు 360 బస్సులు ఫిట్నెస్ అయిపోయాయి, కంప్లీట్ చేశాము. ఇంకో 30 బస్సులు ఉన్నాయి. అందులో 14 సంవత్సరాలు దాటిన బండ్లు ఒక 15 ఉన్నాయి. ఈ 14 సంవత్సరాలు దాటిన బండ్లు బయటికి వెళ్ళవని వాళ్ళతో ఒక లెటర్ తీసుకుంటున్నాం. ఒకవేళ కనుక ఈ బండ్లు బయటికి వెళ్తే మాత్రం కఠినంగా దానికి పనిష్మెంట్ ఉంటుందండి. సీజ్ చేసి ప్రాసిక్యూషన్ పంపించే ఏర్పాటు చేస్తాము. బండి మాత్రం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మేము యాజమాన్యాలతో ఆల్రెడీ మాట్లాడాం రిగార్డింగ్ ఆ 30 వెహికల్స్. ఏదైతే ఆ 30 వెహికల్స్ ఎందుకు ఇంకా ఫిట్నెస్ కాలేదనేది మేము వాళ్ళ దగ్గర నుంచి ఓరల్గా తర్వాత రిటర్న్గా కూడా తీసేసుకుంటున్నాం. ఒకవేళ కనుక రోడ్డు మీద కనపడితే మాత్రం మేము ఉపేక్షించేది ఏం లేదు. ఎందుకంటే మాకు పిల్లల యొక్క రక్షణ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద గవర్నమెంట్. అది అంటే సేఫ్టీ విషయంలోకి వస్తే ఎలా ఉండాలి సార్? అసలు వ్యాన్లు ఎలా ఉండాలి? అసలు స్కూల్ వ్యాన్లు తప్పకుండా మనకి ఇప్పుడు ఒకసారి చూస్తే ఇలా స్కూల్కి ఈ 3 గ్రిల్స్ ఉండాలండి. ముందల స్టెప్ చిన్న పాప కూడా ఎక్కడానికి ఈజీగా ముందల అది ఉండాలి. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్, మనకు 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఈ ఏరియాలో అక్కడ నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే కూడా ఈజీగా పోవడానికి. అదేవిధంగా ఎనీ గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీలో ఎనీ గ్లాస్ కూడా బ్రేక్ చేసుకోవడానికి ఉండేటట్లుగా అక్కడ హ్యామర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు వస్తున్నటువంటి బండ్లలో ఫైర్ డిటెన్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ అని FDSS. ఇదేం చేస్తుందంటే ఒకవేళ ఏదైనా స్మోక్ వస్తే ఇమీడియట్లీ వాటర్ స్ప్రే చేస్తుంది. కాబట్టి ఇది ఒక అధునాతనమైనటువంటి వ్యవస్థని ఈ కొత్త బండ్లలో చేసేస్తుంది. ఇదేమో ఫైర్ డిటెన్షన్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఫైర్ డిటెన్ చేస్తుంది. స్మోక్ వస్తుందని పిల్లలకి ఒక రకమైనటువంటి సౌండ్ చేస్తుంది. ఇదేమో దానికంటే ఇంకా కొంచెం అడ్వాన్స్గా వాటర్ని కూడా రిలీజ్ చేస్తాయి. ఈ సిస్టమ్ని కూడా మొత్తం ఈ కొత్త బస్సులలో ఏదైతే ఉందో వాటిని అన్నిటికి కూడా ఇవన్నీ ఉన్నప్పుడే మేము స్కూల్ బస్సుగా రిజిస్ట్రేషన్ చేస్తాం. లేని పక్షంలో చేయమండి. ముఖ్యంగా బస్సులు కాక వ్యాన్లు, ఆటోల ద్వారా కూడా పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు. వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లేటెస్ట్గా మా కమిషనర్ గారి అనుసారం ఆయన ఏం చెప్తున్నాడంటే, మా కమిషనర్ గారు నాట్ ఓన్లీ స్కూల్ బస్, ఎనీ ప్రైవేట్ వెహికల్ ఏదైనా కూడా కంపల్సరీ మనకు అవన్నీ పేపర్లు ఉండాల్సిందే. వాటి మీద కూడా అంటే మేము అన్ని మేనేజ్మెంట్లకు పిలిపించి ట్రస్మా వాళ్ళని పిలిపించి మాట్లాడాం. అవన్నిటిని కూడా అప్డేట్ చేయమని చెప్తున్నాం. సిస్టంలో అప్డేట్ అంటే ఒకవేళ ఒక పాప ఆటోలో వస్తుందంటే ఆ ఆటో నెంబర్ ఏంటిది, ఒకవేళ వ్యాన్లో వస్తుంది అనుకుంటే అది వ్యాన్ ఏంటి, వాటికి పేపర్లు ఉన్నాయా లేదా, ఇవి కూడా యాజమాన్యం. ఎట్ ది సేమ్ టైం మేము కోరేది ఏంటంటే పేరెంట్స్ కూడా అదే విధమైన బాధ్యత తీసుకొని ఉండాలి. ఇదొక సమిష్టి వ్యవస్థ. పేరెంట్స్, ప్రభుత్వం, తర్వాత యాజమాన్యం వీళ్ళందరూ కలిసినప్పుడే, ఇది సమిష్టిగా ఉన్నప్పుడే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. జరిగినా సేఫ్టీగా బయటకు పడే అవకాశాలు ఉంటాయండి. చివరిగా చెప్పండి, అంటే స్కూల్ యాజమాన్యాలకు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులకు కావచ్చు, బస్సుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? చివరిగా నేనేం చెప్తానంటే కంపల్సరీ యాజమాన్యము తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ ఒక కమిటీ ఉండాలండి. నేను అందరికీ మన ఈ యాజమాన్యం మన మహబూబ్ నగర్ రవాణా శాఖ తరపున మేమందరికి కూడా ఒక లెటర్స్ ఇవ్వడం జరిగింది. యాజమాన్యం ప్రతి నెలకు ఒకసారి, అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారన్నా యాజమాన్యం పేరెంట్ కమిటీ చూస్తూ అన్ని పేపర్లు ఉన్నాయా లేదా, బండ్లు బాగున్నాయా లేదా, అంటే మనదొక్క బాధ్యత కాకుండా పేరెంట్ కమిటీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఏదన్నా ఉంటే మాకు నోటీస్ చేయాలని, ఆ కమిటీలో మేము కూడా మెంబర్గా ఉంటాము అని కూడా చెప్తున్నాం. ఏదేమైనా మేము ఒకటే చెప్తున్నాం, స్కూల్ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రేపటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నది కాబట్టి ఎటువంటి ఉపేక్షించేది లేదు. కంపల్సరీ ఎటువంటి వైలేషన్స్ ఉన్నా మేము
కంపల్సరీ శిక్షిస్తామండి. థ్యాంక్ యూ. సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి. ఎంతో భవిష్యత్తు ఉన్న స్కూల్ పిల్లల్ని తరలించే ఈ వ్యాన్లు ఏవైతే ఉంటాయో, సో ఈ ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలని ఫిట్నెస్ ఎలా ఉంది, వీటి ఫిట్నెస్ అయిపోయిన బండ్లు ఏవైతే ఉంటాయో వీటిని వెంటనే పక్కకు పెట్టించే ఏర్పాటు చేస్తున్నామని రవాణా శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 30 బస్సులు ఇంకా రాలేవు అని చెప్తున్నారు. ఆ 30 బస్సులతోటి కూడా స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉంటుందో వాటి లెటర్ రాయించుకొని ఆ బస్సులన్నీ కూడా పక్కకు పెట్టించే ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శంకర్తో, శంకర్, ప్రైమ్ 9 న్యూస్, భువనగిరి.